ప్రభు సంహితం, మిత్ర సంహితం, కాంతా సంహితం అనే ఈ విభజనను సాహిత్యకారులు ఏ విధంగా చేశారు? ప్రభు సంహితం, మిత్ర సంహితం, కాంతా సంహితం. కావ్యాలాపాంశ వర్జయేత్ అంటారు ఒక ఆలంకారికులు. ఈ కావ్యములు చదివితే మనలో లౌకికమైన విషయాల పట్ల ప్రబోధం కలుగుతుంది, మక్కువ పెరుగుతుంది, ప్రలోభం పెరగడంతో ప్రభావం మన పైన కరిగి మనం లోకంలో పడిపోతాం. ఇవన్నీ కూడా కాంతా సంహితములైనటువంటివి కావ్యాదులన్నీ కూడా. ఇక ప్రభు సంహితం, ప్రభువు అంటే చక్రవర్తి, రాజు. రాజు అంటే ఎవరు? శాసకుడు. వేదమనూచ్యాచార్యోంతే వాసినమను శాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేసి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం. ఇలా ఏతదను శాసనం, శాసన రూపంలో ఏవముపాసితవ్యం, ఈ మార్గాన్నే ఉపాసించాలి, ఇట్లే బ్రతకాలి, ఇది రూల్ అంటూ చెప్పేది వేదం. కాబట్టి అనూచారంగా లాక్షణికులు వేదాన్ని ప్రభు సంహితం అన్నారు. వేదం అంటే ఒక చట్టం, వేదాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు, వేదంలో ఉంది, మనం పాటించాలి. ఇది రాజశాసనం కాబట్టి వేదాన్ని ప్రభు సంహితం అన్నారు. ఇటు వేదము కాకుండా అటు కాంతా కనకాలు కాకుండా స్నేహితుడి వలె పురాణాలు కథలు చెబుతాయి. ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటూ వృత్రాసురుడి కథ కానీ, హరిశ్చంద్రుడి కథ కానీ, ప్రహ్లాదుడి కథ కానీ, లేక మయుడి కథ కానీ, ధ్రువుడి కథ కానీ, గజేంద్రుడి కథ కానీ కథల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి పురాణాలను మిత్ర సంహితం అన్నారు. భారతీయ నిరుక్తి అనే గ్రంథంలో మట్టుకు వేదాన్ని కూడా కాంతా సంహితంగా సంబోధించవచ్చు, మిత్ర సంహితంగా కూడా సంబోధించవచ్చు. వేదంలో అన్నీ ఉంటాయి అంటూ హరిసోదరులు వివరించినప్పటికీ వ్యవహారంలో మట్టుకు ప్రభు సంహితం అంటే వేదం, మిత్ర సంహితం అంటే పురాణాలు, కాంతా సంహితం అంటే కావ్యాలు అని చెప్పుకోవాలి. కావ్యాలు అనగానే ఒక చిన్న చిరునవ్వు మనకు ఎందుకు వస్తుంది అంటే మను చరిత్ర, వసు చరిత్ర, నఖశిఖాది పర్యంతము వర్ణించడము, అష్టాదశ వర్ణనలు, కథలు ఇలా అన్నీ రావడంతో ఓహో ఇందులో ఏదో ఆకర్షణ ఉంది, ఇది కాంతా సంహితం అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాం. ప్రభువు అది వేదం, మిత్రుడు ఇది పురాణం, కాంత ఇది కావ్యం. ఇది అర్థం.